సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలో నేడు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను తట్టుకోలేక కాంగ్రెస్ కు భయపడి ఏఐసీసీ ఖాతాలను స్తంభింపచేశారని మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు జె చంద్రశేఖర్ విమర్శించారు. ఏఐసీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడానికి వ్యతిరేకంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడని ఆరోపించారు. కేంద్రంలో గూండా రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ తెలంగాణ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగులని ఇస్తానని మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాను ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా బండారా బయటపడతాని ఇలా కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు సీజ్ చేయడం ఇలా మోడీ గారి ప్రభుత్వం సిగ్గుచేటుగా మారుతుంది. ఇవాళ ఎన్ఏసీ యూత్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు సీజ్ చేయడం ఇలా ఎన్నికల సందర్భంగా చేయడం ఎంత దురదృష్టకరం అంటే ఇలా రాష్ట్రంలో కేంద్రంలో ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా, ఇలా గుండాలగిరం రాజకీయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటాం. ఇవాళ ఎందుకంటే ఎన్నికల సమయంలో మా అకౌంట్లో ఉన్న పైసలు సీజ్ చేయడము ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక మోడీ గారి ప్రభుత్వం ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇలాంటి దానివల్లనే మహబూబ్నగర్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గ తరఫున మోడీ ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ దహనం జరిగింది. మీరు ప్రజలకు ఇచ్చిన 10 సంవత్సరాలు ఇచ్చిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్న సంవత్సరాల నుండి కూడా ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వలేదు. ఇవాళ మరోసారి ప్రభుత్వం రావాలని చూసి కుట్రతోనే మా అకౌంట్ సీజ్ చేయడం జరిగితే ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదు. రాబోయే ప్రభుత్వం కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అని మీరు ఓరోలేకని ఇలాంటి చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా గమనించి రేపు రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని మీరు అందరూ కూడా అస్తం గుర్తు ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సిందిగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు కూడా